శ్రీల ప్రభుపాదుల వారు శ్రీకృష్ణ భక్తి ప్రచారంలో ఎంతో ముందుకు తీసుకెళ్లి ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ సంస్థాపకాచార్యులు అనమాట. ఆయన తన జీవితం అంతా కృషి చేసింది కృష్ణ భక్తి కొరకే అన్నమాట. అలాగే మనం ఏదైతే ఇప్పుడు భగవద్గీత చక్కగా పఠనం చేయాలనుకుంటున్నామో ఈ 18 అధ్యాయాలు, దానిని యథాతథంగా ఉన్నట్లుగా అనువదించి మనకు అందజేసిన మహనీయుడైన ఆయన గురించి కొద్దిగా తెలుసుకుంటాము. ఆయన 1896లో జన్మించారనమాట. సెప్టెంబర్ 1వ తేదీ అంటే కృష్ణాష్టమి మరుసటి దినం ఆయన జన్మించారు. ఆయన పుట్టడమే ఒక భక్తుల ఇంట్లో పుట్టారు. తల్లిదండ్రుల పేర్లు గౌరమోహన్ డే, రజని. వీళ్ళు మహాభక్తులు అనమాట. వాళ్ళ ఇంట్లో పుట్టినందుకు ఆయనకి చిన్నప్పటి నుంచే చక్కగా భక్తి అలవడింది అనమాట. అలవడినప్పుడు ఆయన బాల్యంలో ఉన్నప్పుడే చక్కటి చిన్న విగ్రహాలతో రథోత్సవం, జగన్నాథుని రథోత్సవాన్ని నిర్వహించారనమాట. తదుపరి ఆయన ఈ వాళ్ళ గౌడీయ వైష్ణవ మఠంలో ఉండేవాళ్ళు. అక్కడ మన కలకత్తాలో కదా ఆయన జన్మించింది. బెంగాలీ కుటుంబంలో జన్మించారనమాట. ఆయన వాళ్ళ గురువు గారు ఎవరు? 1922వ సంవత్సరంలో ఆయన గురువు గారిని కలుసుకుంటారనమాట. ఇక్కడ ఈ ఇమేజ్ లో చూపిస్తున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారిని. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన భక్తి ప్రచారకులు 64 గౌడీయ మఠాలు అంటే వైదిక సంస్థలను స్థాపించిన వారైనా ఆయన తొలి సమాజంలోనే ప్రభుపాదుల వారు చక్కగా విద్యను అభ్యసించారు. ఆయన అప్పట్లోనే ఆంగ్ల విద్యను డిగ్రీ తీసుకున్నారనమాట. అది అందువల్ల ఆయన మొట్టమొదటి ప్రచారంలోనే మీరు ఆంగ్ల విద్యను అభ్యసించారు, మీరు విదేశాల్లో భగవద్భక్తిని ప్రచారం చేయండి అని ఆదేశించారు అనమాట. ప్రభుపాదుల వారు ఆయన్ని గురువుగా తీసుకున్నారు. 11 సంవత్సరాల తర్వాత దీక్ష తీసుకున్నారు ఆయన దగ్గర. దీక్ష తీసుకున్న తర్వాత ఈ వేద జ్ఞానాన్ని ప్రచారం చేయమని కోరారు కాబట్టి ఇక ప్రభుపాదుల వారు అది గుర్తు పెట్టుకున్నారు. తర్వాత భగవద్గీతకి భాష్యం రాశారు. ఆయన వ్యాఖ్యానం రాయడం జరిగింది. తదుపరి 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే భగవద్ దర్శనం, బ్యాక్ టు గాడ్ హెడ్, మనము భగవద్ దర్శనం అనే ఆంగ్ల అది ఫోర్ట్నైట్ అంటే పక్షపత్రిక అంటాం అనమాట. దాన్ని అది ఇప్పటికి కూడా విదేశాల్లో, మన దేశంలో కూడా చాలా భాషల్లో వస్తుందన్నమాట. ఇది ఈయన కృషిని చూసి గౌడీయ వైష్ణవ సంఘం వారు, ఆయన పేరు అభయచరణ్, ఏసీ భక్తి వేదాంత ప్రభుపాదుల వారు అంటాం కదా, ఆయన పేరు అభయచరణ్ అనమాట. అదే భక్తి వేదాంత బిరుదు ఇచ్చారు వాళ్ళు 1947లో అనమాట. ఇచ్చిన తర్వాత ఆయన 54 సంవత్సరాల వయసులో, ఇంకా అంటే 1950వ సంవత్సరంలో ఆయన ఈ పఠనము భగవద్భక్తి కొరకు అనమాట. వివాహ జీవితం నుంచి వచ్చేసి వానప్రస్థం, వర్ణాశ్రమ ధర్మంలో వస్తాయి మనకి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థం. అది తీసుకున్న తర్వాత తదుపరి మళ్ళీ 59వ సంవత్సరంలో సన్యాస దీక్ష కూడా తీసుకున్నారనమాట. తదుపరి ఆయన ఒక మహత్కార్యం అంటే భాగవతాన్ని కూడా ఆయన అనువదించడం మొదలు పెడతారనమాట. అది 18,000 శ్లోకాలతో అనమాట. తదుపరి ఆయన గురువు గారు ఏం కోరారు? సమస్త మానవాళికి అందజేయాలి. అది ఆంగ్ల భాష నేర్చుకున్నారు. ఒక భారతదేశంలోనే కాదు, భక్తి అనేది అందరూ భగవంతునికి, మనమంతా కూడా భగవానుని పుత్రులమే, ఆయన గురించి తెలుసుకోవాలి, అందజేయమన్నారు అనమాట. కృష్ణ భక్తి ప్రచారానికై ఆయన విదేశాలకు బయలుదేరే ఎంత కష్ట నష్టాలు ఓర్చుకుని ఆయన దగ్గర చాలా వరకు దెబ్బ అనేది లేదు. ఆయన ఫ్లైట్లో వెళ్ళదు. ఒక కార్గో అంటే వాణిజ్య నౌకలో జలదూత అని 1965లో ఆయన వెళ్తారనమాట. అమెరికాకు వెళ్ళి, న్యూయార్క్కి వెళ్ళి, ఆయన దగ్గర ధనం ఏం లేకున్నా ఆ భగవద్గీత, భాగవతం ఆ లక్ష్యాన్ని అందరికీ ఎరుకుపరిచేసి 96లో 1966లో ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపించారనమాట. ఇంకా భగవద్గీత, భాగవతం, చైతన్య మహాప్రభు ఆయన గురించి కూడా తెలుస్తుంది. ఆయన చైతన్య చరితామృతం, ఇవన్నీ కూడా ప్రతిపదార్థము, తాత్పర్యాలు, దివ్య భాష్యం రాశారనమాట. ఇది రాసిండేది అన్ని భాషలు కూడా అనువాదం చేయబడింది అనమాట. ఈ భక్తి ప్రచారం తదుపరి 77 ఆయన నవంబర్ 14న
కృష్ణధామానికి వెళ్ళేంత వరకు ఎన్ని దేశ విదేశాల్లోనూ ఇప్పుడు ఆశ్రమాలు, గురుకులాలు, దేవాలయాలు, అలాగే వ్యవసాయ క్షేత్రాలు అంతా ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ద్వారా కృష్ణ భక్తి ప్రచారం జరుగుతోంది అనమాట. అలాగే అమెరికాలో నవ బృందావనం పేరున పశ్చిమ వర్జీనియాలో ఉంది. అది గురుకుల విధానం కూడా పాశ్చాత్యులకు పరిచయం చేయడం జరిగింది అనమాట. ఎన్ని అంతర్జాతీయ భక్తి కేంద్రాలంటే అది భారతదేశంలో కూడా అన్ని జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అలాగే వెస్ట్ బెంగాల్లో చైతన్య మహాప్రభు జన్మస్థలమైన మాయాపూర్ ధామం నందు ఈ చక్కటి ఆధ్యాత్మిక నగర నిర్మాణం కూడా అక్కడ మొదలు పెట్టారు. చక్కగా ఇప్పుడు జరుగుతోంది అనమాట. దీనికి అలాగే మనకి కృష్ణ బలరామ మందిరం బృందావనంలో నిర్మించడం జరిగింది, ముఖ్యమైనటువంటి మాట. అలాగే విద్యా కేంద్రం మనకి ముంబైలో ఉంది, ఇప్పుడు ముంబై కదా ఉందన్నమాట. అలాగా ఎన్నో టెంపుల్స్ కట్టడం జరిగింది, 108 వరకు అనమాట. ఆయన ఇది ఆయన గ్రంథాలన్నీ కూడా ఇప్పుడు చాలా మందికి అవి ఒక లెసన్స్ గా కళాశాలలో కూడా ఉపయోగపడుతున్నాయి అన్నమాట, అనువదించబడి. అవి భక్తి వేదాంత ట్రస్ట్ అని చెప్పేసి గ్రంథ సంస్థ, అంత పెద్దదైన సంస్థ ఈ ప్రచురణలోనూ దాంట్లోనూ ఉపయోగపడుతుంది అనమాట. ఇలాగా ఆ భక్తి ప్రచారంలో కృషి చేసిన మహనీయుడైన, అక్కడ వెళ్ళి చేతిలో చిల్లి గవ్వకుండా లేకుండా వెళ్ళి విదేశాలలో అంతా కూడా, ఎందుకంటే ప్రతి జీవి కూడా భగవంతుని సృష్టి, అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అంత కృషి చేశారని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ అని అన్ని ఆయన ఎన్నిసార్లు తిరిగి దేశ విదేశాలు తిరిగారంటే దాదాపు 14 సార్లు, అది 6 ఖండాలు మొత్తం మనకు ఉన్నాయి కదా, అన్ని కాంటినెంట్స్ కూడా తిరగడం జరిగిందనమాట. అవన్నీ ఒక పెద్ద ట్రెజరీ అని చెప్పచ్చు అనమాట. అది వేదాలు, ధర్మాలు, సాహిత్యం, సంస్కృతులకు సంబంధించిన గ్రంథ భాండాగారం అనమాట. ఆయన రచనలన్నీ మనం అలా పోల్చుకోవచ్చు. అది ఆయన యొక్క ఆశయాల అనుగుణంగానే ఇస్కాన్లన్నీ పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఇస్కాన్ మందిరాల్లో అందులో భాగంగా ఇప్పుడు గురు పరంపర మనం ఏదైతే ఇప్పుడు మనము ఈ యొక్క తరగతి నిర్వహించే దానికి చెప్పాం కదా, టెంపుల్ ఏది ఇస్కాన్ కులాయి, కోకోనట్ గార్డెన్, టోల్ గేట్, కాద్రి, మ్యాంగ్లూర్, ఇస్కాన్ మంగళూరు వాళ్ళు కర్ణాటకలో వాళ్ళు ఆన్లైన్ క్లాసులో 10 భాషల్లో నిర్వహించడం జరుగుతుందన్నమాట. అందులో ఇస్కాన్ రాధా గోవింద మందిరం వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీవాసంగం దాస్ ప్రభుజీ గారు, ప్రెసిడెంట్ శ్రీ నామనేశ్వర దాస్ ప్రభుజీ గారు, గురు మహారాజ్ ఇస్కాన్, మనకంతటికీ ఇస్కాన్ గురు మహారాజ్ ఈయన మాయాపూర్లో ఉంటూ ఉంటారు అనమాట. మన ప్రపాదుల వారు గురు శిష్య పరంపర గురించి కూడా వస్తుంది మనకంటే. పరంపరానుగతంగానే ఈ గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నమాట. వచనాలు ఎక్కడంటే అక్కడ వినేదానికంటే కూడా గురు శిష్య పరంపరంగా వస్తుంది అనమాట. వేదవ్యాసుల కాలం నుంచి అవి మనకు పరిచయం చేస్తాము. హరే కృష్ణ. ఇప్పుడు మనం ప్రపాదుల వారి గురించి తెలుసుకున్నారు కదా, భగవద్గీత గురించి పరిచయం చేసుకుందాం. భగవద్గీత అందరికీ భాగవతము, భారతము తెలిసే ఉంటుంది. ఈ భగవద్గీత దేంట్లో వస్తుంది మనకి? మహాభారతం ఒక పెద్ద ఇతిహాసం, ఒక ఉపాఖ్యానం అంటారు అన్నమాట దీన్ని. ఎందుకంటే ఈ పర్వాలు ఉన్నాయి కదా మనకి, అవి కూడా 18 పర్వాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు అనమాట. అందులో 6వది భీష్మ పర్వం, అంటే యుద్ధం ప్రారంభానికి ఉందన్నమాట. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమవుతుందో అర్జునుడు ఆయన ఇద్దరికి 2 పాండవ కౌరవ సేనని పరీక్షించే సమయంలో అతను కలిగిన అది ఆ వేదన, స్వజనులను చంపాల్సి వస్తుందనే వేదన దగ్గర నుంచి భగవంతుడి నిర్దేశం ద్వారా భగవద్గీత మనకు జన్మించడం జరిగింది. ఈ భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42 అధ్యాయం వరకు 18 అధ్యాయములుగా భగవద్గీత పొందుపరచబడింది. ఇది ఎవరు రచించినప్పుడు వ్యాస భగవానులు కదా రచన చేసింది. ఈ భగవద్గీత వేద జ్ఞాన సారము మరియు ముఖ్యమైన ఉపనిషత్తులలో ఒకటి. గీతోపనిషత్తు అంటారు అనమాట భగవద్గీతని. మహాభారత కథను ఎవరికి చెప్పారంటే
వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయన ముని, జనమేజయ మహారాజు అంటే పరీక్షిత్తు కుమారుడు, అభిమన్యుని మనవుడు, అర్జునుని ముని మనవుడు. అతను జనమేజయునికి చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ మహాభారత కథను చెప్పినప్పుడు ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. మహాభారతం ఇది ఈ భగవద్గీత పరిచయం ఇంకా చూద్దాము. ఈ మహాభారతం యుద్ధం ప్రారంభంలో అర్జునుని కోరికపై శ్రీకృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. పరీక్షించి చూడగా వీళ్ళందరూ ఎవరు కనపడతారు మనకు తెలుసు. భారతంలో అంత మొత్తం బంధువులు, స్నేహితులు, గురువులు అంతా మహాభారతం అంతా యుద్ధంలో పోయి ఆ దాదాపు అందరూ తన వైపు వారు, ప్రతిపక్షంలో వాళ్ళందరూ బంధువులే, స్నేహితులు. రాజ్యం కోసము వీళ్ళని చంపుకోవడము అవసరమా అనిపించి శ్రీకృష్ణ భగవాన్ని నా కర్తవ్యం ఏంటి అని అడుగుతాడన్నమాట. అలా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానికి జరిగిన మధ్యలో ఆ సంభాషణే భగవద్గీత. అంటే ఇంకా ఎవరెవరు చూశారు ఇది? ధృతరాష్ట్రుడు, అతని కార్యదర్శి మరియు రథసారథైన సంజయునికి. అంటే ఇది ఇది ఇంకా ఎవరు విన్నారు అంటే ముందుగా మనము ఏం చెప్పుకోవాలి, ఎవరు చూస్తున్నారంటే ధృతరాష్ట్రుడికి మనకి తెలుసు పాండవులకి తండ్రి ఎవరు? పాండురాజు. ధృతరాష్ట్రుడు కౌరవులకి. కానీ అందరూ ఈయన అలా విభజించి పాండురాజు పుత్రులు అని వేరుపరిచారు, కానీ మొత్తం కురువంశమే అనమాట. అక్కడ ధృతరాష్ట్రుడు కౌరవులు పాండవులను వేరుపరచడం జరిగింది. ఆ ధృతరాష్ట్రుడికి పుట్టుగుడ్డి కదా, వీళ్ళిద్దరు అన్నారు. భారత యుద్ధం ఎందుకు సంక్రమించిందో కొంచెం గుర్తు తెచ్చుకుంటే మనము అందరికీ తెలిసిన విషయమైనా కానీ మళ్ళీ ఒకసారి చెప్పాలి, చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కౌరవ పాండవులకి అంటే ఈ ధృతరాష్ట్రుడు తమ్ముడైన పాండురాజుకి దక్కిన రాజ్యం అయితే అది ఆయన కొన్ని కారణాల వల్ల అడవులకు వెళ్ళడం వలన వాళ్ళు కూడా అడవుల్లో పుట్టి పెరిగి వస్తారన్నమాట. తండ్రి చనిపోయిన తర్వాత పాండవులు, ఆ పాండవులకి తిరిగి రాజ్యం ఇవ్వడానికి వీళ్ళు ఇష్టపడరు. తర్వాత రకరకాలు జరగడము, ఇవి కొన్నాళ్ళు ఇచ్చిన తర్వాత జూదంలో ఓడించడము, మళ్ళీ 14 ఏళ్ల వనవాసము, తర్వాత మళ్ళీ వచ్చి అడిగినా వాడు రాజ్యం ఇవ్వడానికి దుర్యోధనుడు ఒప్పుకోడు. 100 మంది కుమారులు కదా, అందువల్ల యుద్ధం సంభవించడం జరిగిందన్నమాట. అది ఆ యుద్ధాన్ని వీక్షించేదానికి అతని కళ్ళు లేవు కాబట్టి అతన్ని సెక్రటరీ లాగా ఒక సంజయుడు అని అతనికి ఒక దివ్య చక్షువులు ఇవ్వడం జరిగింది. దివ్య దృష్టి ఎవరు? వేదవ్యాసులు వారు ఇస్తారన్నమాట. అతడు ఇక్కడ ధృతరాష్ట్రునికి వివరించడంతో భగవద్గీత మొదలవుతుంది అనమాట. యుద్ధం ఎలా జరుగుతోంది అనేది ఇక్కడ మొదలవుతుంది. మాతాజీ ఇందాక ఒక మాతాజీ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. సందేహాలుంటే లాస్ట్లో అడగచ్చు మాతాజీ. ఇప్పుడు అడిగినా నో ప్రాబ్లం, అంటే క్లాస్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. చూడండి మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఈ భగవద్గీత విభాగాలు చూద్దాము. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ముందు మనము మొట్టమొదటి అధ్యాయానికి వెళ్లే ముందర ఇంట్రడక్షన్, భగవద్గీత ఏమని తెలుసుకుంటున్నాము. మీకు సందేహాలు ఉంటే క్లాస్ అయిపోయాక అడగచ్చు. ఈరోజు మొదటి రోజు కాబట్టి కొంచెంసేపు ఎక్కువ తీసుకుందాం. మామూలుగా అయితే గంట. యోగం అంటారు. భగవద్గీతలో 18 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక యోగం అంటారు అనమాట. ఇప్పుడు మొట్టమొదటి అధ్యాయము అర్జున విషాద యోగం. ఈ పార్ట్ 1 లో కర్మయోగ సెక్షన్, కర్మయోగం అంటారు. అంటే ఈ 18 అధ్యాయాల్ని 3 భాగాలుగా విభజించాడు అనమాట. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం. ఈ కర్మయోగములు 6 ఉన్నాయి. అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, సంయమ యోగము, ఇవి 6 ఉన్నాయి. పార్ట్ 2 లో అంటే 7 నుంచి 12 వరకు ఈ 6 అధ్యాయుల్లో ఇవి చేరున్నాయి. జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్యా రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగం. ఇంకా లాస్ట్ 6 ఉన్నాయి. ఇవి దాన్ని జ్ఞాన యోగం అంటారు. అంటే మొట్టమొదటి 6 అధ్యాయాల్ని కర్మయోగం చేసే కర్మల ద్వారా, మధ్యలో ఉన్న 6 అధ్యాయాల్ని ఒక మనకి భక్తి యోగం అనమాట. లాస్ట్ 6 అధ్యాయాలు జ్ఞానం చెప్తాడు అనమాట భగవంతుడు. ఆ జ్ఞాన యోగాల్లో ఏమున్నాయంటే క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపద్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము, ఇవి ఉన్నాయన్నమాట. ఇవి అంటే మనకి ఏదైతే మధ్యలో ఉన్న భక్తి యోగం అనేది ఎస్సెన్స్. ఇప్పుడు
ఒక పుస్తకానికి మనం చూస్తే పైన ఒక అట్ట ఉంటుంది, కింద ఒక అట్ట ఉంటుంది, మధ్యలో ఏముంటుంది, మనకి మెయిన్ పార్ట్ ఉంటుంది. అందుకని అలా మధ్యలో ఉన్నది అత్యద్భుతమైన, అంత అద్భుతమైందే భగవద్గీత. మధ్యలో ఉన్నది భక్తి, అదే అన్నమాట. ఇప్పుడు శ్లోకాల సంఖ్య చూద్దాం. ఈయన కృష్ణ ద్వైపాయన వ్యాసుడు, అంటే వ్యాస భగవానుడికి అసలు పేరు కృష్ణ, చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి, కృష్ణ ద్వైపాయనుడు వారు అనమాట. ఈ మహాభారత గ్రంథంలో కృష్ణార్జున సంవాదము 700 శ్లోకాల భగవద్గీత. ఎన్ని ఉన్నాయంటే 700 ఉన్నాయన్నమాట. ఎవరెవరు ఎన్నెన్ని చెప్పారనే వివరణ ఇక్కడ ఉంది. ధృతరాష్ట్రుడు ఒక్కటి చెప్పారనమాట. సంజయుడు 41 శ్లోకాలు, అంటే ఈయనకి వివరిస్తున్నారు కాబట్టి ఈ శ్లోకాలు వచ్చాయి. అర్జునుడు 84, సందేహాలు అడుగుతూ ఉంటారు కదా. భగవంతుడు 574, శ్రీకృష్ణ భగవానుడు 574, టోటల్ 700 శ్లోకాస్ అనమాట. ఓకే, గీతా మహాత్యం చూద్దాం. గీతా మహాత్యము మనకి ఉంది, చక్కగా రచింపబడింది. మీకు భగవద్గీత పాదలు వాడుతుంటే దానికి ఇంట్రడక్షన్ లోనే మనకి చక్కగా చెప్పున్నారనమాట. ఉపోద్ఘాతంలోనే కనపడుతుంది మనకి. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందన పాతో వత్ససుదే భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. దీనికి అర్థం కూడా చూడండి. సర్వోపనిషత్తుల సారమైన భగవద్గీత. ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్ని 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అన్ని ఉపనిషత్తుల సారం ఏదంటే భగవద్గీత అన్నమాట. అది గోవు. గోవు కాగా గోపాలనుగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరమును పితుకువాడు. గోపాలుడుగా మనకి శ్రీకృష్ణ భగవానుడు అనగానే గోపాలుడు. ఆయన నందమహారాజు ఇంట్లో పెరిగాడు కదా, గోపాలుడుగా కాక ఈయన క్షీరమును పిసికే తీసే పాలను తీసే వాడనమాట. అర్జునుడు దూడ, దాన్ని ఆస్వాదించేకున్నాడు, ఎప్పుడెప్పుడు వస్తాయి ఆ పాలను తాగేకనమాట. పండితులు శుద్ధ భక్తులు అమృతమయమైన భగవద్గీత క్షీరమును పానము చేయవారై ఉన్నారు. అంతా పండితులు భక్తులు ఆ క్షీరం మాకు వాళ్ళకు కూడా లభించేదానికి ఎదురు చూసే ఉన్నారు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. గీతా మహత్యంలో ఇది వస్తుంది అనమాట. అలాగే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఒకే ఒక పవిత్ర గ్రంథం అవసరము. అది ఏది? శ్రీకృష్ణ భగవాన్ చే స్వయముగా ఉపదేశితమైన భగవద్గీత. ఎన్నో చూస్తుంటారు మీరు. ఇది భగవంతుడు నుంచి స్వయంగా చెప్పబడింది ఇది. అందుకే దీన్ని శృతులు అంటారు. శృతి మంత్రాలు అంటే అపౌరుషయాలు, ఒకరి చేత రాయబడింది కాదు, రాసి గ్రంథస్థం చేసింది వేదవ్యాసుల వారి, కానీ ఆయన ఓన్గా చెప్పబడింది అనమాట. ఆయన చెప్పింది పవిత్ర గ్రంథం కాబట్టి. ఏది పవిత్ర గ్రంథము? అది భగవంతునిచేనే చెప్పబడింది కాబట్టి భగవద్గీత. ఒకే ఒక ఆరాధించే ప్రభు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. దేవకీ పుత్రుడు ఎవరు? మనకి దేవకీ దేవి వసుదేవుల పుత్రుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన పెంచబడింది నంద మహారాజు యశోద దగ్గర, గోకులంలో పెరుగుతాడు కదా, వాళ్ళ దగ్గర అన్నమాట. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడే ఒకటే దేవుడు. ఏకో మంత్రస్తస్య నామాని యాని. ఒకే ఒక మంత్రం, ఆయన పవిత్ర నామాలు. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. అంటే ఒకే ఒక విధి. ఏమి? మనము ఆరాధించే ఆరాధించే భగవంతుడు శ్రీకృష్ణుడు భక్తి సేవ. ఇది గీతా మహత్యంలో ఉందనమాట. ఈ శ్లోకము 7వ శ్లోకం. ఇది ఇందాక చూసిన సర్వోపనిషదో కావో 6వ శ్లోకం అనమాట. మనకి ఇంకా చెప్తారు దాంట్లో. మలినే మోచనం పుంసాం జల స్నానం దినే దినే సద్గీతామృత స్నానం సంసార మల నాశనం. అంటే ప్రతి దీవున్నము మనము స్నానం చేస్తాం. ఆ జల స్నానం చే మనుజుడు తనను శుభ్రపరచుకోవచ్చు, కానీ పవిత్రమైన భగవద్గీత అనే గంగాజలమునందు ఒక్క మారైన స్నానం చేస్తే సంసార మాలిన్యం సంపూర్ణంగా నశించిపోతుంది అని ఇక్కడ చెప్పబడింది అనమాట. హరే కృష్ణ. ఇది క్లుప్తంగా భగవద్గీత గురించి. మీకు సందేహాలు ఉంటే నోట్ చేసుకోండి, లాస్ట్ లో అడుగుతురు. హరే కృష్ణ.
అర్జున విషాద యోగం దీని పేరు. ప్రపాదుల వారు ఈ అధ్యాయానికి కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అని చెప్పారనమాట. ఎందుకంటే సైనికులను పరిశీలిస్తారు కదా ఇరువురు పక్షాల వారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ మరి ఒకసారి శ్రీ శ్రీ రాధా గోవిందులకి జై. రాధా గోవింద మందిరము వారి తరపున, బెంగళూరు వారి తరపున స్వాగతం చెప్తూ మొదలు పెడదాము. మొట్టమొదటి శ్లోకము మొదటి అర్జున విషాద యోగంలో ధృతరాష్ట్రుడు పలుకుతాడు. అతడికి ఒకే ఒక శ్లోకం ఉందన్నమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అనువాదం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో నా పుత్రులు మరియు పాండుపుత్రులు యుద్ధానికి సన్నద్ధమై సమావేశమైన తరువాత ఏమి చేస్తున్నారు? ఒక శ్లోకంలోనే ఎంతో అర్థం ఉంది అనమాట. మొట్టమొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే, ఎక్కడ జరిగింది? మహాభారత యుద్ధము కురుక్షేత్రంలో జరిగింది. అది ధర్మక్షేత్రం అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు? ఈ యాత్రాస్థలం ధర్మక్షేత్రం. అక్కడ పూర్వము ఋషులంతా వేదాలు చదివారు. అది అందుకని పవిత్రమైన ధర్మాచారాలు నిర్వహించే స్థలం కాబట్టి చాలా పవిత్రమైనది అనమాట. అందుకని ఆ దాంట్లో సమవేత యుత్సవ, వీళ్ళందరూ కూడా సమకూడి యుద్ధాన్ని చేయడానికి, యుద్ధం చేయడానికి కోరువారే. మామకాహ, చూడండి, మామకాహ నా పక్షం వారు, నా పుత్రులు. పాండవాహ అంటే పాండురాజు కుమారులు. నిశ్చయముగా కిమకుర్వత, కిం ఏమి, అకుర్వత చేసిరి, ఓ సంజయ. ఇక్కడే ఆయన పేరు చేసేస్తున్నాడు, మామకాహ అని. మొట్టమొదట ఇంకా కొంచెం భగవద్గీత గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. భగవద్గీత ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం. అంటే ఈ ఆధ్యాత్మిక గ్రంథము ఎన్నో మీకు శాస్త్రాలు ఉండొచ్చు, చాలా చాలా ఉన్నాయి. సైన్స్ అనేది ఎన్ని రకాలుగానే ఉంది. కానీ ఆధ్యాత్మిక గ్రంథాలు, దానికి శాస్త్రాలు తక్కువ ఉన్నాయన్నమాట. ఇది మనం విస్తారంగా పఠించే ఆధ్యాత్మిక
ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం అన్నమాట. ఇది భక్తుల సహకారంతో కానీ గురువులకు ప్రామాణిక గురువుల ద్వారా కానీ తెలుసుకుంటే చాలా బాగా అవగాహన చేసుకోవచ్చు అనమాట. ఇది సంపూర్ణమైంది, ఎందుకంటే భగవంతుని చేత పలుకబడిందని ముందే చెప్పుకున్నాం కదా. ఇది ఇప్పుడు ఈ ఈ ఆధ్యాత్మిక గ్రంథంలో ఈ మొట్టమొదట ఈ శ్లోకములో ధృతరాష్ట్రుడు ఈ సంజయుల ఈ విషయాల్లో ఈ మొట్టమొదటి మూల సిద్ధాంతాలు ఏం కనపడుతున్నాయి? అనాది అయిన వేద కాలం నుంచి కూడా ఈ కురుక్షేత్రం అనేది తీర్థస్థలం. అంటే ఇప్పుడు ఏదైతే మనం యాత్రలకు వెళ్తుంటాం అలాంటిది అనమాట. అక్కడ ఇదే మొదలు పెట్టాడు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి పక్కనే నిల్చున్నాడు. వారు ఏమి చేసి ఈయన ఎందుకు ప్రశ్నిస్తున్నాడు ఈయన అంటే సందేహం. అక్కడికి ధర్మక్షేత్రం తెలుసు. పాండవులు ఎవరు? పాండవులు అందరూ ధర్మాత్ములు. ఆ ధర్మాత్ములైన పాండవులు వాళ్ళు ఆ పక్కన నిలబడింది ఎవరు? సాక్షాత్తు భగవంతుడు. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, మంచి ధర్మక్షేత్రం ఉంది, పాండవులు ధర్మాత్ములు. కాబట్టి ఈ యుద్ధ పరిణామంపై ఏమన్నా స్థల ప్రభావం ఉంటుందా? తీర్థక్షేత్రం యొక్క ప్రభావం ఉంటుంది కదా అని, అది అనుకూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎందుకు ఆ పరిస్థితి ఎలా ఉంది, నాకు కుమారులు పాండుపుత్రులు ఏం చేశారు అని వేరుపరిచి మాట్లాడాడు. అక్కడే ధృతరాష్ట్రుడి యొక్క పక్షపాత బుద్ధి తెలుస్తోందన్నమాట. దీన్ని ఎవరైనా అవగతం చేసుకోవచ్చు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? అధర్మవర్తనులైన వారు. అంటే ఒక పంట పొలము ధర్మం అనుకుంటే దాంట్లో కలుపు మొక్కలు లాంటి వాళ్ళు అధర్మవర్తను. వాళ్ళందరినీ లాగి పారేసేదానికే భగవంతుడు ఈ మహాభారతాన్ని యుద్ధాన్ని సంకల్పించాడనమాట. అది ఇక్కడ ధర్మక్షేత్రము కురుక్షేత్రం అనే పదాల యొక్కటికి విశేషమైన అర్థం అదే అనమాట. దీనికి ఇప్పుడు మనకి దుర్యోధనుడు అతని ప్రవర్తన ఎలా ఉంది అనేది సంజయుడు చూస్తున్నాడు కదా. ఆ దివ్య నేత్రాలు వేదవ్యాసుల వారు ఇచ్చినారు సంజయుడికి. ఆ దివ్య నేత్రాలతో ఆయన మొత్తము చూస్తా ఉన్నాడు కాబట్టి అది అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడంలో మొదలు పెట్టాడు అనమాట. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఓ రాజా, వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచి దుర్యోధనుడు తన గురు ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా పలికాను. యుద్ధం అంటే ఎలా ఉంటుంది? మహాభారత యుద్ధంలో అంటే ఒక ప్రణాళిక. నేటి మాదిరి ఇలా వెళ్ళేది కాదు. ఆ పక్క ఈ పక్క సైనికులు ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్లాను వాళ్ళు వేసుకుంటారు. ఆ రకంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు గురువు దగ్గరికి, భీష్మ ద్రోణుల మీద ఆయన ఆశలన్నీ పెట్టుకున్నాడు కదా, అందుకని అతని దగ్గరికి వెళ్ళాడు అనమాట. అంటే ఇక్కడ తనే స్వయంగా వెళ్ళాడంటే వాళ్ళ మీద అతనికి కొద్దిగా భయం వచ్చిందనమాట ఆ పక్క. అందుకని వాళ్ళని కొంచెం ఉత్తేజపరిచేదానికి అలాగా వెళ్ళి వాళ్ళ మన సంకల్పాన్ని కూడా తెలుసుకోవడానికి వెళ్ళాడు. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. పశ్యైతాం, ఇక్కడ అడుగుతున్నారు గురువుని అనమాట, చూడమని. పశ్యైతాం అంటే చూడుము, ఏతాం ఈ, పశ్య చూడుము, ఏతాం ఈ పాండుపుత్రానాం ఈ పాండురాజు కుమారుల యొక్క ఆచార్య, ఓ గురువర్య. ఈయన ద్రోణుడు వాళ్ళ గురువు, భీష్ముడు వాళ్ళ తాతగారు అవుతారు, ద్రోణుడు వాళ్ళకి విద్య నేర్పించిన గురు. పాండవులు ఇద్దరికి విద్య నేర్పించిన గురువు అనమాట. ద్రోణాచార్యుడు అంటాం కదా, గురువు. మహతీం చ మూం అంటే మా గొప్పదైన, చమూం ఈ సైన్యాన్ని చూడు, వెళ్ళు. వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఇది ఎవరు ఈ దీన్ని ఆ వ్యూహాన్ని నిర్మించింది పాండవుల పక్కన అంటే ద్రుపద పుత్రేణ. వ్యూఢాం అది ఏర్పాటు చేయబడింది ద్రుపద తనయించే. తవ శిష్యేన ధీమత, ఇక్కడ మంచి రాజకీయం చెప్తున్నాడు. ఎవరు? దుర్యోధనుడు అనమాట. ఎలాగా? ఓ గురువర్య, మీ ప్రియ శిష్యుడైన ద్రుపద పుత్రుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. ఇక్కడ ఎందుకు అలాగా చెప్తున్నాడు అంటే
ద్రుపదుడు ఎవరు? ద్రౌపది తండ్రి. అతనికి వాళ్ళు పుత్రుడు ఎలా జన్మించాడంటే వీళ్ళకి ఇద్దరికి వైరం ఉంటుంది. ఒకసారి ద్రుపదుడికిను ఈ ద్రోణాచార్యులు వాళ్ళు చిన్నప్పుడు ఒకే గురుకులంలో చదివింటారు. తర్వాత రాజాశ్రయం కోసం ద్రుపదుడిని ఆశ్రయిస్తే అతను బ్రాహ్మణులు కదా, వాళ్ళకి కొంచెం పేదరికంతో ఆశ్రయించడు, ఆయన ఆశ్రయం ఇవ్వడనమాట. పైగా కొంచెం గేలి చేస్తాడు అనమాట. అవమానాన్ని తట్టుకోలేక ఆయన వచ్చి ఈ కౌరవ స్థానంలో చేస్తాడనమాట. తన భార్య యొక్క అన్న కృపాచార్యులు ఉంటారు కాబట్టి అక్కడ చేరి వీళ్ళ కౌరవ పాండవులకి వీళ్ళు విద్య నేర్పి కొంచెం మంచి స్థితిలో ఉంటాడనమాట. కానీ ఆ అవమానాన్ని అతను గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి అతన్ని బంధించమని గురుదక్షిణగా అర్జున్ని పంపిస్తాడనమాట, కోరతాడు తన శిష్యుల్ని. అందులో అర్జునుడు బంధించి తీసుకొస్తాడనమాట. ఈ అవమానం తట్టుకోలేక ద్రుపదుడు ఏం చేస్తాడు? యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసి నన్ను ఎవరైతే ద్రోణుడు బంధించాడో ఆ ద్రోణుడు సంహరించే పుత్రుడు కావాలి అని యజ్ఞం చేస్తాడు. అలా పుట్టిన పుత్రుడే ద్రౌపది కూడా అట్లే పుడుతుంది. అప్పుడు యజ్ఞవాటికలో అర్జునుడికి వివాహం ఆడేందుకు అనమాట. ఆ దృష్ట్యద్యుమ్నుడు అనేబడే ద్రౌపదిని కుమారుడు. కొత్తగా వినేవాళ్ళు, భారతం తెలియని వాళ్ళైతే నో కన్ఫ్యూజన్. ద్రౌపదిని తండ్రి, ద్రౌపది సోదరుడు దృష్ట్యద్యుమ్నుడు. సో ఎవరికి పుట్టాడు? యజ్ఞం ద్వారా ద్రోణుని సంహరించేకి పుట్టాడు. సరే, పుట్టిన వాడిని మళ్ళా విలువిద్య నేర్చుకోమని ద్రోణుడి దగ్గరికే పంపిస్తాడనమాట. అతనికి తెలుసు ద్రోణుడికి తనను సంహరించేకే పుట్టాడు. కానీ ఒక గురువు, ఒక క్షత్రియుడు విలువిద్య నేర్చుకునేకి వస్తే నో చెప్పరు, నేర్పించుంటారు. అది ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు అనమాట. తవ శిష్యేన ధీమత. ఇవైతే ఈ విశాల హృదయం కలిగిన బ్రాహ్మణుగా నువ్వు యుద్ధ రహస్యాలన్నీ తెలియజేయటంలో నువ్వు ఎలాంటి సంకోచం లేకుండా చెప్పారు కాబట్టి. కానీ దృష్టద్యుమ్నుడు ఎవరి పక్షాన ఉన్నాడు? పాండవుల పక్షాన ఉన్నాడు. ద్రోణాచార్యుని దగ్గర నేర్చుకున్న విద్యతోనే అతడే ఈ పాండవ సేన వ్యూహాన్ని రచించాడనమాట. అందుకని ఇప్పుడు ద్రోణాచార్యుడు కూడా ఎలాంటి రాజీ లేదు, ఇతను నా శిష్యుడే, అర్జునుడు నా శిష్యుడే అని పక్షపాత ధోరణి లేకుండా చెయ్యాలనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మృదువుగా ఉండకూడదు, ఇది యుద్ధం, ఇది అది అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అర్జునుడు కూడా ఆయనకి ఎంత ప్రియతముడైన శిష్యుడు, ఎంతో తెలివిగాళ్ళైన శిష్యుడు అనమాట. ఈ కనికర భావం ఉండకూడదు. నీ శిష్యుడు, నువ్వు నేర్పించిన శిష్యుడే ఇప్పుడు నీకు ఆపోజిట్ లో ఉన్నాడు, చక్కటి వ్యూహాన్ని నిర్మించాడు అని చెప్పి ఇక్కడ కొద్దిగా భారతాన్ని మనం టచ్ చేయడం జరుగుతోంది. హరే కృష్ణ. ఇక్కడ 4-6 శ్లోకాల్లో ఈ ఎవరెవరు పార్టిసిపెంట్స్ అనేది ఇక్కడ తెలుస్తోంది అనమాట. ఈ పాండవుల సైన్యములో ధైర్య సాహసవంతులు, అస్త్ర విద్యా నిపుణులు, శౌర్యములో భీమార్జున సమానులు ఉన్నారు. ముందు పాండవుల సైన్యాన్ని ఏం చేస్తున్నాడు దుర్యోధనుడు? అనలైజ్ చేస్తున్నాడు. వాళ్ళలో ఎవరెవరు గొప్ప వీళ్ళు, మా పక్కన ఎవరున్నారు, ఆ పక్క ఎవరున్నారు. వాళ్ళలో సాత్యకి, ఈయన గొప్ప యాదవ వీరుడు, శ్రీకృష్ణునికి బంధువు అనమాట. విరాటుడు మనకి వాళ్ళకి అజ్ఞాతవాసంలో ఆశ్రయం ఇచ్చింటాడు కదా. ఈ విరాటుని కుమార్తె ఉత్తరన్నని అర్జునుడి కొడుకైనా అభిమన్యుడికి వివాహం చేసుకోవడం ద్వారా బంధుత్వం వచ్చింటుంది వీళ్ళకి. ద్రుపదుడు ద్రౌపది తండ్రి, దృష్టకేతువు, చేకితాడునుడు, కాశీరాజు, వీళ్ళనమాట బంధువులు మిత్రులు అవుతారనమాట వీళ్ళు. అలాగే ఈ కుంతి భోజుడు, పురుజిత్తు, కుంతి భోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు వీళ్ళంతా వచ్చారనమాట. ఇక్కడ కుంతి భోజుడు అంటే కుంతి తండ్రి వేరైన కుంతి భోజునికి శూరసేనుడు అనే రాజకుమార్తె అయినా కుంతి వసుదేవులు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కదా, ఆయన పెంపకానికి ఇచ్చింటారు కాబట్టి ఆమె కుంతి అనే పేరు వస్తుంది. ఆమె పేరు పృథ. కుంతి భోజుడు వీళ్ళంతా కూడా వీళ్ళపై అంతా వీరుడే. వీళ్ళంతా మహారథులు అంటే ఒకేసారి 10,000 మంది సైన్యం కంటే ఒకేసారి పోరాడగలేవారనమాట. వీళ్ళంతా ఉప పాండవులు ఉన్నారు. అభిమన్యుడు అర్జునుడి కొడుకు. ఉప పాండవులు 5 మంది పాండవులకి ద్రౌపది పుత్రులు అనమాట. వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వీళ్ళు పాంచాల రాజులు, వీళ్ళు బ్రదర్స్ అన్నమాట. వీళ్ళంతా మహారథులు అని చెప్తున్నారు. యాక్చువల్ గా భారత యుద్ధంలో ఎంత సైన్యం పార్టిసిపేట్ చేసింది అంటే దాదాపు 18 అక్షౌహిణీల సేన. దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. 18 దానికి
18 అధ్యాయాలు చెప్పబడ్డాయి. యుద్ధం 18 రోజులు జరిగింది. 18 పర్వాలు ఇవి ఉన్నాయి. అలాగే భారతంలో ఈ 18 అధ్యాయాలు, 18 రోజులు యుద్ధం జరిగింది. 18 అక్షౌహిణుల సేన మొత్తం పాల్గొనింది అనమాట. అంటే ఒక దాదాపు 1,50,000 కంటే ఎక్కువ ఉంటుంది. ఒక ఇన్ని రథాలు, ఇన్ని గుర్రాలు, ఇంత కాల్బలము, అంటే నేల మీద వచ్చే సైనికులను లెక్క ఉంది. ఈ రకంగా ఈ 18 అక్షౌహిణిలో పాండవుల పక్కన 7 అనమాట అక్షౌహిణులు. వీళ్ళకి కౌరవులకి 11 అక్షౌహిణుల సేన ఉంటుంది అనమాట. అందుకనే వీళ్ళ పక్క వీళ్ళంతా మహారథులు అని ద్రోణాచార్యుల వాళ్ళకి ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ చూద్దాం. తన పక్క వాళ్ళని చెప్తున్నారు. ప్రతిపక్షం అయిపోయింది, తన పక్షం వాళ్ళని. మీరు అంటే ఇక్కడ ద్రోణుడు, భీష్మ పితామహుడు, కర్ణుడు మిత్రుడు కదా, కృపాచార్యుడు అంటే ఈయన ద్రోణాచార్యుల వారికి భార్య, ద్రోణాచార్యులు భార్య. ఈయన చెల్లెలు కృపి ద్రోణాచార్యులు భార్య అన్నమాట. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. వికర్ణుడు అంటే ఈ దుర్యోధనుని ఒక తమ్ముడు. పాతవాడైన సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు, మహావీరుడు అనమాట. వీళ్ళంతా కూడా మహావీరుడు అని చెప్తున్నారు. ఈ నా కొరకు ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడిన శూరులు ఇంకా పలువురు ఉన్నారు. వారు వివిధ శస్త్రాస్త్రములతో కూడి మరియు యుద్ధ విద్యలందు నిపుణుడు. ఇంకా అందరూ అక్కడ వచ్చిన సేన సామాన్యమైంది కాదు. అందరూ కూడా ఈ పక్క ఆ పక్క మొత్తం ప్రపంచం అంతా యుద్ధ రంగంలో దిగిపోయింది అనమాట. మన సైనిక బలం ఎలా ఉంది? అపరిమితం. కానీ మనం భీష్మ పితామహుడితే రక్షింపబడుతున్నాం. అక్కడ ఎవరున్నారు వాళ్ళకి? ఇక్కడ సేనాధ్యక్షుడు భీష్మ పితామహుడు ద్రోణాచార్యులు అయితే అక్కడ భీముడు అనమాట. అక్కడ పాండవ సైన్యం పరిమితమైంది. అక్కడ 7 అక్షౌహిణుల సైన్యము, ఇక్కడ 11 అక్షౌహిణుల సైన్యం, మొత్తం 18. మీరందరూ సైన్యం యొక్క సేనా వ్యూహంలో వ్యూహాత్మక స్థానాల వద్ద నిలిచి భీష్మ పితామహుడికి పూర్తి రక్షణ ఇవ్వాలి అని పలికాను. అంటే ఇక్కడ భీష్మ పితామహుడు వృద్ధుడైపోయాడు. ఆయనకి ఇప్పుడు గురువుతో మాట్లాడుతున్నారు. మరి భీష్ముల వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలి కదా. అందరూ వెళ్ళి ఆయనకి రక్షణగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు అనమాట వాళ్ళందరూ. ఇదంతా ఆయన యొక్క డిప్లొమసీ. ఎవరిది? దుర్యోధని డిప్లొమటిక్ నేచర్ అనమాట. అందరినీ ఒక మంచి చేసుకోవడం అంటుంటాం కదా, అలాగా వాళ్ళ మీదే ఆధారపడ్డాడు ఆయన. ఎలా? ఎప్పుడైతే కురుసభలో ద్రౌపది వస్త్రాపరణ జరిపినప్పుడు వీళ్ళు కొన్ని నియమాలకు కట్టుబడి, హస్తినాపుర సింహాసనాన్ని కట్టుబడి, హస్తినాపురము వాళ్ళు తనని పోషించాలని ద్రోణుడు కట్టుబడి, భీష్ముడు ద్రోణుడు కూడా అప్పుడేం పలకలేదు. అందుకని ఇప్పుడు కూడా అలాగే తన తరపున యుద్ధం చేస్తారని భావిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా చూద్దాం. యుద్ధ ప్రారంభ శంఖనాదాలు. ఇంతవరకు దుర్యోధన్ని మనోగతాన్ని అంతా చూసాం. తర్వాత శ్లోకాల్లో మనకి కురువంశ మహాపరాక్రమవంతుడును, ఇక్కడ 12, 13 శ్లోకాల్లో ఏమొస్తుందంటే, తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం తద్మౌ ప్రతాపవాన్. అంటే అర్థము, తస్య సంజనయన్ హర్షం, వృద్ధి చేయొచ్చు, హర్షం సంతోషాన్ని. ఇప్పుడు ఎప్పుడైతే భీష్ముడికి అందరు రక్షణ ఇవ్వండి అని చెప్పాడు కదా, ఆ భీష్ముడు ఇదంతా విన్నాడు. ఇది సరే మనమటి యుద్ధానికి దిగాడు, ఆయన్ని ఆనంద పెట్టాలని చెప్పేసి దుర్వంశ మహాపరాక్రమవంతుడు వృద్ధ పితామహుడైన భీష్ముడు దుర్యోధనుడికి సంతోషం కలిగేలా సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూజించాడు. భీష్మాచార్యులు వారు శంఖాన్ని పూజించారు. ఇంకా ఆయన స్టార్ట్ చేయగానే పిమ్మట శంఖములు, వివిధములైన వాద్యములు, భేరులు, శృంగములు అన్ని ఒక్కసారిగా మ్రోగింపబడిన ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా ఉంటాయి. అందరూ ఎప్పుడైతే శంఖాలు పూజిస్తే యుద్ధ రంగంలో ఏముంటాయి? టంకాలు, బేలులు, డోలు ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని మ్రోగింపబడ్డాయని ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. ఇదంతా సైనిక పరిశీలనం. ఓకే, ఇప్పుడు యుద్ధ ప్రారంభ శంఖనాదాల్లో అస్సలు ఇంతవరకు రాలేదు. మన కథానాయకులైన ఈయన భగవద్గీత కథానాయకుడు అర్జునుడు అయితే పరమ కథానాయకుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట. వాళ్ళు వస్తున్నారు. తతస్వైతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. అప్పుడు
తెల్లని గుర్రాలతో కూడిన మహారథంలో కూర్చున్న కృష్ణుడు మరియు పాండు కుమారుడు అర్జునుడు కూడా తమ దివ్య శంఖాలు పూరించారు. అర్జునుడికి రథసారథి దాదాపు సాక్షాత్తు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానే ఒక రథసారథిగా రావడం అనేది భక్తులంటే తనకి ఎంత ప్రేమయో తెలియజేస్తుంది అనమాట. ఆయన కూర్చున్న వీళ్ళు అక్కడ శంఖం పూజించగానే భగవంతుడు అర్జునుడు కూడా అదే ఆ రథంలోంచి వాళ్ళు కూడా శంఖాలు పూజించడం జరిగింది. వాళ్ళ శంఖాల పేర్లు ఒకసారి చెప్పుకుందాము. అస్సాలంది ఇవి దివ్యములైనటువంటి అన్నమాట. ఇక్కడ ఎందుకంటే జయస్తు పాండుపుత్రానం ఏషాం పక్షే జనార్దన అని భారతం చెప్తుంది అనమాట. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ తన జయం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి విజయం ఎప్పుడు పాండుపుత్రులకే. అర్జునుడి యొక్క నెక్స్ట్ శ్లోకాలు ఆ శంఖాల పేర్లు వస్తాయి, ఒకసారి చూద్దాము. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదర. శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండరకం అంటే పేర్లు. శ్రీకృష్ణ భగవాన్ని శంఖం పేరు పాంచజన్యము, అర్జునుడి శంఖం పేరు దేవదత్తము, భీముడు శంఖం పేరు పౌండరకం. అలాగే ధర్మరాజు యొక్క శంఖం పేరు అనంత విజయం. నకుల సహదేవులు సుఘోషం అని పుష్పం. సుఘోషం అనేది నకులుంది, అయితే సహదేవుడు 5 మంది అన్నదమ్ములు కదా, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. సహదేవుడి మణిపుష్పకం ఇవి పూజించారు. వాళ్ళ వైపు ఉన్న వీరులు కూడా ఇలా పూజించడం జరిగింది. కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ఉప పాండవులు అందరూ కూడా ఎవరి శంఖాలు వాళ్ళు పూజారు అనమాట. కాకపోతే ఒక తేడా ఉందన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఋషికేశుడు, జీవులందరూ మనమంతా కూడా ఆయన నుంచి వచ్చిన అంశాలమే అన్నమాట. ఎందుకంటే ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి, మనకు తెలుసు. ఆయనకు మధు అనే రాక్షసుని చంపాడని మధుసూదనుడు. ఋషికేశుడు అంటే కూడా ఇంద్రియాలకి అధిపతి అన్నమాట. ఎందుకంటే మన ఇంద్రియాలన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి. ఋషికములు అంటే ఇంద్రియాలు, వాటికి ఈశుడు ఎవరంటే భగవంతుడు అన్నమాట. ఇంద్రియాలకు అధిపతి భగవంతుడు. ఇప్పుడు అర్జున్ ఇంద్రియాల కంట్రోలర్ కూడా భగవంతుడే. అలాగే మనకి ఆయనకి అందరికీ ఆనందాన్ని ఇస్తాడు. మన ఇంద్రియాల కంటే మన సెన్సెస్ కి ఆనందాన్ని ఇచ్చేవాడు కాబట్టి గోవిందుడు అంటారు. అలాగే వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవుడు, దేవకీ నందన, ఇలాగా యశోదనందన. పార్థుడు ఎవరు? వృతాకుమారుడు అర్జునుడు. పార్థుడికి సారథి కాబట్టి పార్థ సారథి. ఇలాగా ఎన్నో పేర్లతో పిలిచే ఈ భగవానుడు తన శంఖాన్ని పూజించడం వల్ల పాండవ పక్ష వీళ్ళకి ఉత్సాహం కలిగింది. శ్రీకృష్ణ భగవానుడి సతీమణి ఎవరు? ఆయన సదా ఆయన శ్రీవత్స చిహ్నం కలిగి ఉంటాడు కదా, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే ఎవరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ సిద్ధిస్తుంది. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నాం, తెల్లని గుర్రాలు పూంచిన రథము. ఆ రథం ఎవరు ఇచ్చారు అర్జునుడి కంటే? అగ్నిదేవుడు ప్రసాదించిన రథం అన్నమాట. ఆ రథము ఉంది, సాక్షాత్ భగవానుడు ఉన్నాడు, విజయలక్ష్మి ఆయన సన్నిధిలో ఉంది. ఇవన్నీ కూడా విజయ చిహ్నాలు. ఎవరికి? అర్జునుడికి విజయానికి చిహ్నాలు అన్నమాట. సఘోషోదార్త రాష్ట్రానాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్లింపజేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి. వాళ్ళు పూజించింది వీళ్ళకేమి పాండవుల పక్షానికి ఏమి కలిగించలేదు, కానీ వీళ్ళు పూజించినవి కౌరవుల పక్షానికి చాలా భీతి గొలిపాయి అని చెప్తున్నారు. అద వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యం పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఇంకా ఏం చెప్తున్నారు? కపిధ్వజం. ఎవరికి? పాండుసుతులైన అర్జునుడి జెండాపై కపిధ్వజం. విజయ చిహ్నాల్లో ఇది ఒకటి. హనుమంతుడు అంటే అందరికీ తెలుసు. రాముడి లంక జయించి రావణుని సంహరించి సీతామాతను తీసుకొచ్చేదానికి
ప్రముఖ కారకుడు ఎక్కడుంటే ఆంజనేయుడు అక్కడ విజయం అనమాట. అది ఒక విజయ చిహ్నం అనమాట. అది గాంధీవం ఎత్తిపట్టి యుద్ధ సన్నద్ధులై ఉన్న దుర్యోధనాన్ని చూసి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఈ మొట్టమొదట అర్జునుడు మాట్లాడబోతున్నాడు అనమాట. తన గాంధీవాన్ని ఎత్తిపెట్టి వాళ్ళందరినీ వీక్షించి ఇప్పుడు అడుగుతాడు అనమాట. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఉభయో ఈ రెండు సైన్యాల మధ్య సేనాన్ని నిలుపు అచ్యుత. అచ్యుత అంటే నశింపు లేనివాడు అనమాట. ఇప్పటికీ అసలుకి నాశనం లేనివాడు భగవంతుడు కదా, చ్యుతుడు కాడు ఆయన. మనమంతా చ్యుతులం, ఆయన అచ్యుతుడు. యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నా రథమును రెండు సైన్యాల మధ్యలో నిలుపుము. తద్వారా ఈ మహాయుద్ధ రంగంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో చూచు అవకాశము కలుగును. ఎవరు ఇప్పుడు వచ్చిన ఆ పక్క ఈ పక్క అందరినీ ముందు ఆ పక్క ఎవరెవరు యుద్ధంలో పాల్గొంటున్నారో వాళ్ళని చూస్తాను. వాళ్ళంతా అత్యుత్సాహంతో ఉన్నారు కదా, అది అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. రథసారథిగా భగవంతుడు అర్జునుడు ఆదేశాలని ఎందుకంటే ఆయన భక్తులంటే ఆయనకు అంత ఇష్టం అనమాట. సేవకుడు, మనమంతా భగవంతుని సేవకులం, ఆయనకు సేవ చేయాలని మనం ఉంటాం. భగవంతుడు కూడా భక్తునికి ఏదో ఒకటి చేయాలని ఉంటాడు అనమాట. అందుకని అదే శుద్ధ భక్తుడైన వాడు తను ఆజ్ఞాపిస్తే భగవంతుడు కూడా చాలా సంతోషిస్తాడనమాట. ఇప్పుడు మళ్ళీ సంజయుడు ఒక శ్లోకం చెప్తున్నాడు అనమాట, అడుగుతున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఇక్కడ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత, ఈ విధంగా అర్జునుడు అడిగిన తర్వాత ఋషికేశుడిని ఇలా అడిగాడు. గుడాకేశుడు అంటే అర్జునుడు. అంటే గుడాకం అంటే ఏమంటే నిద్ర. అర్జునుడు నిద్రను జయించిన వాడు అనమాట. రాత్రిపూట కూడా చాలా విలువిద్య నేర్చుకునేవాడు. అలాగే ఇంకొక అర్థం ఉంది, నిద్ర అజ్ఞానం అని కూడా అనమాట. అంటే అజ్ఞానాన్ని నిద్రని రెండింటిని జయించిన వాడు అనమాట. నిద్ర ఎందైనా మెలకు ఎందైనా భక్తుడు ఎప్పుడు భగవంతుణ్ణి అసలు మరవడు అనమాట. అందుకే ఆ కృష్ణ భక్తి ఉన్నవాడు కృష్ణుడు సఖ్య భక్తుడు కదా అర్జునుడు. అందుకే నిద్రని అజ్ఞానాన్ని జయించాడు కాబట్టి ఇక్కడ గుడాకేశుడని పిలువబడ్డాడు అనమాట. ఇట్లా సంజయుడు ధృతరాష్ట్ర, అర్జునుడి మాటలు ఆలకించిన శ్రీకృష్ణుడు రెండు సైన్యాల మధ్య భీష్మ ద్రోణాదులకు ఎదురుగా రథమాపి పార్త ఇక్కడ చేరిన కురువంశీయులందరినీ చూడు అని చెప్పాడు. భీష్మ ద్రోణ ప్రముఖత. ఉవాచ పార్త పశ్యైతాన్, చూడు, సమవేతాన్ కురునితి, ఎవరెవరెవరైతే ఉన్నారో వాళ్ళని చూడమని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అర్జునుడి పరిశీలన చూద్దాం. తాన్ సమీక్ష కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవీత్. ఈ శ్లోకంలో ముందు ఏం చేశారు, రెండు పక్కల చూశాడు. ఎవరిని? ఇరుపక్షల సేనాల నడుమ నిలిచిన అర్జునుడు తన తండ్రులని, తాతలని, గురువుల్ని, మేనమామల్ని, సోదరులని, పుత్రులని, మనుమల్ని, స్నేహితులు, మామలు, శ్రేయబులు, అసలు అందరినీ చూశాడు అనమాట. అందరి బంధువులే. బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, మిత్రుల పుత్రులు ఉన్నారు, సోదరు వలస ఉన్నారు, వాళ్ళ పుత్రులు తనకు పుత్రులు అవుతారు కదా, మనుమలు అవుతారు. అందరినీ చూశాడనమాట. చూసిన తర్వాత కరుణ, కృపయా పరయా విష్టో విషీదన్నిదం అబ్రవీత్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కృపయా పరయా విష్టో, జాలి అయిపోయింది అర్జునుడికి. అంటే ఒక పరమ సద్గుణవంతుడైన మనిషికి ఉండాల్సిన లక్షణం భక్తుడికి. క్షత్రియ లక్షణం కాదు అది, పిరికితనం కాదు. అతడికి మృదు హృదయం ఉంది కాబట్టి కృపయా అంటే ఆ కరుణ కలిగింది అనమాట. ఆ కరుణ హృదయంతో ఏం చేశాడు, ఆవరింపబడిన వాడే విషీదన్. విషాదం అంటే చింత, చింతిస్తూ ఇట్లు అబ్రవీత్ ఇలా పలికాడు అనమాట. కరుణతో మునిగిపోయి ఇలా మాట్లాడాడు.
అర్జునుడు పలికెను, కృష్ణ, యుద్ధాసక్తుడై ఎదురుగా ఉన్న చుట్టాలను చూడగానే నా అవయవాలు తడబడుతున్నాయి, నోరు ఎండిపోతున్నది, శరీరము గగురుపాటుతో కంపిస్తున్నది, గాంధీవము చేతిలోంచి జారిపోతున్నది, దేహం మండుతున్నది, నిలబడ్డానికి కూడా శక్తి లేదు, నా మనస్సు తల్లడిల్లుచున్నది. అర్జునుడికి అతని శరీరంలో ఉన్న అంటే వీళ్ళందరినీ సంహరించాలా అనే భావన వచ్చింది కాబట్టి చూసిన తర్వాత ఏమైంది, వీళ్ళందరినీ చూసి శరీర అవయవాలు ఎండిపోతున్నాయి అన్నమాట, కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతుంది అనమాట. ఈ సద్గుణవంతుడు కాబట్టి అన్నమాట, ఈ భగవద్గుణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరిని చూస్తేనే దయాపూర్ణ హృదయుడై ఇలాగా వీళ్ళందరికీ, ఎందుకంటే తన పక్షం సైన్యాల పట్ల ఎలాగ ఉంటది, అయ్యో నా తరపున పోరాడుతున్నారు వీళ్ళు చనిపోతారు, అలా ప్రతిపక్షపు సైనికులను కూడా వాళ్ళకి మరణం నిశ్చయం ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకంటే ఆ మృదు హృదయము అనేది శుద్ధ భక్తుల లక్షణం అన్నమాట అది. అందుకనే దాంతో ఈయనకి మనస్సు ఎలా అయిపోయింది, గాంధీవము చేతిలోంచి జారిపోతుంది అనమాట, ఆ చేతిలో దేహం మండిపోతుంది. అంటే ఒకసారి సడన్ గా ఏదన్నా మనం చూసామంటే అదే సంభ్రమాచార్యాలతో నోరెండిపోవచ్చు, ఆ రోమాలు గగురు పొడుస్తాయి అనమాట, ఆ రోమాలు గగురిపోవచ్చు, అది చర్మం మండిపోతున్నట్లు అనిపిస్తుంది. అంటే వినకూడని విషయం విన్నప్పుడు కూడా అలాంటి దేహ చలనాలు కనపడతాయి అనమాట, రోమాంచితాలు అలాగా కనపడతాయి. అవి రెండు రకాలుగా ఉంటాయి, భౌతికము ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికత్వంలో అంటే ఎక్కువగా భక్తిలో మునిగిపోయిన వాళ్ళకు కూడా అలాగా రోమాలు నిక్కపొడుచుకుని అలాగా కంపిస్తా ఉంటారు అన్నమాట శరీరం అని, అలా తన్మయత్వం అది. అదే భౌతిక పరిస్థితిలో అయితే తీవ్ర భయంలో ఉన్నప్పుడు అలాంటి లక్షణాలు కనపడతాయి. ఇప్పుడు ఈయనకి అదే వీళ్ళందరినీ సంహరించాలనే సంభ్రమంతో కూడిన భయానికి ఉన్నాడు కాబట్టి గాంధీవం ఎంత ప్రసిద్ధి చెందిన ఆయన ధనుస్సుది అది కూడా చేతిలోంచి జారిపోతుంది అన్నమాట. అది ఇవన్నీ కూడా ఈయనకి భౌతికంగా కనపడుతున్నాయి. ఎస్, లక్షణాలు చూడండి, అవయవాలు కంపించుట, నోరు ఎండిపోవుట, దేహం మొత్తము కంపిస్తుంది, వెంట్రుకలు నిక్కపరుచుకుంటున్నాయి, చేతిలోంచి గాంధీవం జారిపోయింది, చర్మం మండిపోతోంది, కాళ్ళు నిలబడలేకుండా తడబడుతోంది, మనస్సు మర్చిపోతోంది. ఇవన్నీ ఇన్ని లక్షణాలు అర్జున్లో కనపడ్డాయన్నమాట. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. అర్జునుడు తన బాధను చెప్పుకోవడం మొదలు పెట్టాడు అనమాట. నచ శ్రేయోను పశ్యామి, నాకు ఈ యుద్ధంలో ఏమి శ్రేయస్సు కనపడడం లేదు. ఈ స్వజనులు హత్వా స్వజనమాహవే, వీళ్ళందరినీ సంహరించడం వలన నాకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం సాధించాలని కోరిక లేదు కృష్ణ. నచ రాజ్యం సుఖాని చ, ఇది రాజ్యాన్ని కూడా కలుగు సౌఖ్యాన్ని కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సుఖం లేదు, ఈ రాజ్యం అంతా వెళ్ళిపోతే ఎవరికైనా ఏదైనా ధన సంపత్తులు అధికంగా కలిగినప్పుడు దాన్ని భోగించాలంటే బంధుమిత్రులతో కూడి ఉంటారు కదా, వాళ్ళు ఎంత దూరం అయితే ఎవరితో ఎలా భోగిస్తాం. నాకు రాజ్యములో ఈ జయించడం వల్ల ఎలాంటి సుఖము లేదు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇది ఎంత దేహబంధాలు ఇవన్నీ, ఇది అని చెప్పి ఇక్కడ ఈ బంధువులను చంపడం వలన అసలుకి నాకు జీవితంలో సుఖము లభించదని భావిస్తున్నాడు అనమాట. అందుకని యుద్ధం చేయడానికి తిరస్కరిస్తున్నాడు. అప్పుడే ఒంటరిగా అయినా నేను వనానికి వెళ్ళిపోతాననే స్థితిలో వచ్చేసాడు అనమాట. మొట్టమొదట కృప కరుణా హృదయం చూపించాడు, ఇప్పుడు సుఖం లేదని చెప్తున్నాడు. అర్జునుడికి కారణాలు ఇవి, యుద్ధం తిరస్కరించే కారణాలు. పాపభీతి, అర్జునుడిలో ఇప్పుడు పాపభీతి. పాపమేవాశ్రయేదస్మాన్ అద్వైతానాతతాయినః తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ రాజ్యము సుఖము చివరికి ఆ జీవనం సైతం కోరుతున్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు యుద్ధరంగంలో. వాళ్ళ ఈ రాజ్యాదుల వల్ల మా ఆచార్యులు, ఈ తండ్రులు, తాతలు, మేనమామలు అందరూ ఆస్తులు ప్రాణాలు విడిచిపెట్టి ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నన్ను చంపాలన్నా కూడా నేను ఎందుకు చంపాలి అనేసి వీళ్ళని వధించడం వల్ల నాకు ఏం ఆనందం వస్తుంది అని చెప్పి అడుగుతాడు అనమాట. అడిగిన తర్వాత ఏమంటాడు, ఇట్లాంటి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే కలుగు, పాపమే వాశ్రయేదాస్మాన్.
ముందు కృప చూపించాడు, అంటే కరుణాహృదయం చూపించాడు, సుఖం లేదన్నాడు, ఇప్పుడు పాపం వస్తుంది అంటున్నాడు అనమాట. ఇటు దుర్మార్గులను చంపినచో మాకు పాపమే కలుగును. హత్వాయితై ఆతతాయిన చెప్తాము. ఈ ధృతరాష్ట్రుని పుత్రులను బంధువులను చంపడం మాకు తగదు. ఓ మాధవ, సంబంధీకులను చంపడం వల్ల కలిగే లాభమేమి, మేము సుఖం ఎలాగా ఉండగలము సుఖంగా. ఆతతాయిన ఈ పదానికి అర్థం ఉంది. ఆతతాయిన అంటే వేద నిర్దేశాలను అనుసరించి ఆతతాయిలు దుర్మార్గులు 6 రకాలు ఉంటారన్నమాట. 1 విషం పెట్టేవాళ్ళు, 2 ఇంటికి నెప్పు పెట్టేవాళ్ళు, 3 మారణాయుధాలతో దాడి చేసేవారు, ఇతరుల ధనాన్ని దోచేది 4, ఇతరుల స్థలాన్ని ఆక్రమించేది 5, పరుల బాల్యం చనిపెట్టేవారు. ఒక రకంగా చూస్తే దుర్యోధనాదులు ఆతతాయిలు. ఎలా అంటే అందుకే ఆతతాయిని అన్నారు. ఇవన్నీ చేశారు వాళ్ళు. భీముడికి చిన్నప్పుడు విషం పెట్టారు, లక్క ఇంట్లో వాళ్ళని దహించేయాలని చూశారు, ఇంటికి నిప్పు పెట్టడం. మారణాయుధాలతో ఎన్నోసార్లు ఈయనకి ఎవరికి దాడి చేయడం జరిగింది. ఇతరుల ధనాన్ని దోచుకోవడం, జూదంలో దోచుకున్నారు కదా, వాళ్ళ స్థలాన్ని వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. అలాగే పరుల భార్యను చెరపట్టేవారు. ద్రౌపది వాళ్ళ పత్ని అయిన ద్రౌపదికి ఎంతో అవమానాన్ని కురుసభలో చేశారు, నిండు సభలో అన్నమాట. ఇవన్నీ ఇట్లాంటి దుర్మార్గాల్ని శీఘ్రమే సంహరించాలి. వేదాలు ఏం చెప్తాయి, సంహరించిన పాపం అంటదని చెప్తుంది అనమాట. కానీ అటువంటి ఆతతాయిలైనా కూడా నేను చంపను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అర్జునుడి యొక్క ఎవరు అర్జునుడు? మహావీరుడు, ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు మహాభారత యుద్ధానికి వచ్చేసరికి. ఎన్నో అస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర, అగ్నిదేవుడు ఇచ్చిన అస్త్రాలు ఉన్నాయి, గాంధీవం ఉంది, అగ్నిదేవుడిచ్చే ప్రసాదితమైన రథం ఉంది, ఎన్ని విజయ చిహ్నాలు ఉన్నాయి, అన్ని సాక్షాత్ భగవంతుడే ఉపస్థితుడే ఆయన ఎదుట ఉన్నాడు. అయినా కానీ ఒక క్షత్రియుడు ఉండాల్సిన ధర్మాన్ని ఆయన అక్కడ విడనాడాడు. క్షత్రియుడి ధర్మం ఏంటి? యుద్ధం చేయడం. రాముల వారు కూడా ఏం చేశారు? శ్రీరాముల వారు సీతమ్మ వారిని రావణుడు అపహరించాడు కదా, సీతాదేవిని ఆయన పత్నిని. కానీ ఊరుకున్నాడు ఆయన? క్షమాహృదయం ఉందా? వెళ్ళాడు, సంహరించి శిక్షించాడు. అలాగా శిక్షించాలి. కానీ ఇక్కడ ఈ వాళ్ళకి ధర్మము, ఈ సాధువర్తనము, ఇవన్నీ క్షమించడమే ఉత్తమం అనే భావనకు వచ్చాడు అనమాట. అది ఇక్కడ ఈ పాప భీతి ఇంకా చూద్దాం. హరే కృష్ణ. రాజకాంక్షాపరులైన కౌరవులు వంశనాశనము, మిత్రద్రోహం వల్ల కలిగే పాతకాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఓ జనార్దన, వంశ క్షయం వల్ల వచ్చే దోషాన్ని బాగా తెలిసిన మనమైన ఆ పాపం నుంచి ఎందుకు తప్పుకోకూడదు? వాళ్ళకి తెలియడం లేదు. ఈయన చింతిస్తున్నాడు వంశనాశనం అయిపోతుందని. అవతల పక్షం వాళ్ళు కూడా ఇదే రకంగా ఆలోచించాలి కదా, వాళ్ళకి తెలియడం లేదు అంటున్నారు అనమాట. ఈ వంశనాశనం కావడం వచ్చే ఆ దోషం ఎలా ఉంది? మనము ఎందుకు ఈ పాపకార్యం నందు మనము దూరం పోవాలా? పాపబిట్టి అన్నమాట. కానీ యుద్ధం అనేది ఎలా ఉంటుంది? ప్రతిపక్షం వాళ్ళు ఆహ్వానించినప్పుడు జూదమైనా కానీ యుద్ధమైనా కానీ తిరస్కరించకూడదు అనమాట. అది క్షత్రియ ధర్మం. అట్లాంటి ధర్మాన్ని అనుసరించి అసలుకి ఈ మాటలు అర్జునుడి చేత పలకబడకూడదు అనమాట. అర్జునుడు యుద్ధాన్ని అనుసరించేకి నిరాకరించకూడదు అనమాట. కానీ ఇక్కడ నిరాకరిస్తున్నాడు అంటే అది మంచి చెడ్డలు ఆలోచించే పాపభీతి, కరుణా హృదయము, ఇవన్నీ ఆలోచించుకుని ఇలా నిస్సహాయ స్థితికి వచ్చేసాడు అనమాట. క్షత్రియ ధర్మాన్ని మర్చిపోయాడు. ఇదంతా మోహం. తన బంధుమిత్రుల పట్ల ఉన్న తనకు మోహం అంటే మాయకు గురయ్యాడు. పూర్తిగా అర్జునుడు మాయలోకి వచ్చేసాడు అనమాట. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుతే. వంశనాశనంతో ప్రాచీన కులధర్మాలు నశిస్తాయి. కులధర్మాలు నశించిన వంశం అంతటా అధర్మం అలుముకుంటుంది. వీళ్ళు ఏమవుతారు? వీళ్ళ అందరూ పెద్దలు చనిపోవడం వల్ల ఏమవుతారంటే వంశాచారాలు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఆచారాలు నేర్పించే పెద్దలు ఉండరు అనమాట. శుద్ధి కర్మలు ఉంటాయి. ఒక మనుషుడు పుట్టినప్పటి నుంచి జాతక కర్మ నుంచి, గర్భాధాన సంస్కారము, జాతక కర్మల నుంచి అంతిమంగా మృత్యు వరకు ఎన్నో శుద్ధి కర్మలు వంశంలోని పెద్దలే బాధ్యత వహించాలన్నమాట వాటికి. అట్లాంటి పెద్దలే లేకపోతే వంశాచారాలు నిలిచిపోతాయి అన్నమాట. తర్వాత ఈ పిల్లలంతా చెడు అధర్మమైన అలవాటు నెరవేర్చుకోవడం వల్ల ఏమైతుందంటే ఆధ్యాత్మిక ముక్తికి అస్సలకి అవకాశం ఉండదు. కొంచెము దెబ్బతింటుంది సంఘంలో సమతుల్యత అనేది అనమాట.
ఇంకా ఏం చెప్తున్నారంటే భగవంతుడు అర్జునుడు దానివల్ల ఎంతో అవాంఛిత సంతానం వస్తారు, స్త్రీలకు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది, అధర్మ కుటుంబాలకు చెందిన పితరులు కొంతమంది అధర్మ కుటుంబాలు మొదలైతాయి కాబట్టి నరకం వస్తుందన్నమాట ఈ కుటుంబాలందరికీ. వాళ్ళ పితృదేవతలకి ఎందుకు ఉండాలంటే పిల్లవాళ్ళు ఈ సక్రమైన పితృదేవతలకి పిండాలు వదలాలని చెప్తారు కదా, అది నశిస్తుంది అనమాట ఈ పెద్దలు లేకపోతే అనమాట. వాళ్ళకి దేహాలు లభించకపోతే వాళ్ళు గాల్లోనే వేలాడుతూ ఉంటారనమాట. ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి విడుదల పొందాలంటే పితృదేవతలకి వీళ్ళు తప్పకుండా కర్మకాండాలు చేయాలన్నమాట. ఈ కర్మకాండాలు చెయ్యాలంటే వీళ్ళకి అధర్మ కుటుంబాలకు చెందిన పితృ ఉంటారు కదా, కుటుంబం ఎప్పుడైతే దారి తప్పుతుందో అధర్మ కుటుంబాలు ఏర్పడతాయి అన్నమాట. అందుకని ఈ వంశాచారాలు నశింపజేసే అవాంఛిత సంతానానికి వాళ్ళ పాపకర్మల వల్ల కులధర్మాలు జాతి ధర్మాలు నశిస్తాయి అని చెప్తూ ఇంకా ఏం చెప్తారంటే ఈ వాళ్ళకి నరకంలో వస్తుందన్నమాట. ఈ ఘోరమైన పాపకర్మలు చేయడానికి మేము సిద్ధమైనామా, ఇవంటే ఇంత వంశాచారాలు కులాచారాలు కులభ్రష్టులైపోయి సంఘనాశనం జరిగి అల్లకలోలం వస్తుంది కాబట్టి మేము ఇంత పాపం చేస్తున్నామా, ఈ రాజ్యసుఖాన్ని అనుభవించాలనే కదా, ఆ కోరికతో కదా మేము ఈ స్వజనాన్ని చంపుతున్నాము అని చెప్తూ ఇక్కడ ఇంకా ఏం చెప్తారంటే నిరాయుధులను ప్రతీకారం చేయని వాడునైనా యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధాతరాష్ట్రాలనే హన్యు తన్మే క్షేమతరం భవేత్. నిరాయుధుడను ప్రతీకారం చేయని వాడను అయినా నన్ను ఆయుధాలు ధరించిన ధాతరాష్ట్రులు నన్ను యుద్ధ భూమిలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ధృతరాష్ట్రుని పుత్రులు ఈ రణరంగం నన్ను చంపినా చంపని, అంటే నేను అసలు ఆయుధం పట్టను, నేను రివెంజ్ తీర్చుకోవడం లేదు నాకు, అయినా నాకు అది క్షేమమే అంటారనమాట. అసలు క్షత్రియ యుద్ధ నియమాలు ఎలా ఉంటాయి, ఆ యుద్ధ నియమాల్లో నిరాయుధుల్ని ఎదుర్కోకూడదు అంటుంది, అది నియమం. అలాంటి ఒకవేళ నేను అలా నిరాయుధుడుగుండి వాళ్ళు నన్ను దండయాత్ర చేసి నన్ను సంహరించినా నాకు ఏమాత్రము యుద్ధము చేయను నేను అని అర్జునుడు చెప్తారనమాట. అంటే ప్రతిపక్షం వాళ్ళు దుర్యోధనాదులు ఎలా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఆ యుద్ధము వీళ్ళని సంహరించి రాజ్యాన్నంతా మేమే అనుభవించాలనే ఉత్సుకతతో ఉన్నారనమాట. అది అతను పట్టించుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మొట్టమొదట చెప్పుకున్నాం, అర్జునుడిది భక్తి పూరితమైన మృదు హృదయం అన్నమాట. ఎందుకంటే తన స్వానుభవం, ఇప్పుడు తను విన్న విషయాలన్నీ చెప్తున్నారు అన్నమాట. ఆ కుల ధర్మాలు నాశనం చేసే వాళ్ళు ఆ నరకాలు పొందుతారు అని చెప్పేసి విన్నదే చెప్తూ ఇక్కడ చెప్తున్నారనమాట. ఒకసారి ఈ స్వార్థపూరిత భావాలతో ప్రేరేపింపబడే మనుషులు ఎలా ఉంటారు, ఇప్పుడు వీళ్ళది అదే కదా. ఎవరు పరాయి వాళ్ళు కాదు ఇక్కడ, దుర్యోధనాదులను పాండవులను జ్ఞాతులు అంటే దాయాదులు, కానీ స్వార్థపూరిత భావాలతో ప్రేరేపించబడి సొంత సోదరుడు తండ్రి తల్లిని కూడా చంపిన సందర్భాలు ఉన్నాయి ప్రపంచ చరిత్రలో అనమాట. కానీ నీతి నియమాల గురించి అసలుకి చాలా శుద్ధ భక్తుడైనందుకు అర్జునుడిది మృదు హృదయమైనందుకు ఈ రకంగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒకసారి చూద్దాం, కుల ధర్మాలు చూసాం కదా. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే తతోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. సంజయుడు పలికెను. యుద్ధ భూమిలో అర్జునుడు ఇలా మాట్లాడి తన ధనుర్బాణాలను పక్కన పెట్టి మనస్సు దుఃఖంతో మునిగిపోగా రథంలో కూర్చున్నాడు. చూడండి, సంజయ ఉవాచ. సంజయ మనకి చెప్పాం కదా, ధృతరాష్ట్రుల వారికి ఏదైతే తన దివ్య దృష్టితో వర్ణిస్తున్నాడో సంజయుడు చెప్తున్నా అనమాట. ఏవం ఉక్త్వార్జున, సంజయ ఉవాచ, సంజయుడు పలికే. ఏవం ఆ విధముగా ఉక్త్వా పలికి అర్జునుడు సంఖ్యే అంటే రణరంగమునందు రథం యొక్క ఉపస్థ ఆసనం మీద ఉపావిశత్ కూర్చున్నాడు అనమాట. విసృజ్య పడవేసి, ఏం పడేశాడు, సశరం చాపం, ఆయన ధనుసు పేరేంటి, గాంధీవం, బాణములతో సహా విల్లును పడవేశాడు పక్కన ఆసనం మీద. శోక దుఃఖముచే సంవిఘ్న
కల్లోలితమైన మానస, మనస్సుతో. తన సంజయుడు చెప్తున్నాడు, యుద్ధ భూమిలో అర్జునుడు ఇలా మాట్లాడి తన ధనుర్బాణాలను పక్కన పెట్టి మనస్సు దుఃఖంతో మునిగిపోగా రథంలో కూర్చున్నాడు. ఎన్ని మనకేం చెప్పాడో ఒకసారి మననం చేసుకుంటే ఏమేం నష్టం జరుగుతుంది అనేది ఇక్కడి నుంచి వస్తాయి. ఫస్ట్ సుఖానిచ్చ 15వ శ్లోకంలో, యుద్ధంలో చంపడం వల్ల నాకు సుఖం లేదు. అలాగే పాపమేష్లాదయ్యాను, పాపం వస్తుంది. వీళ్ళందరి స్వబంధువుల్ని చంపడం వల్ల మాకు తగదు, మా సంబంధం పాపం వస్తుంది. ఎస్, కులక్షయం, ఇది కులాలన్నీ నశించిపోతాయి, పాపం వస్తుంది, సుఖం లేదు, రాజ్యము. ఎస్, ఈ విధంగా మనకి అర్జునుడి యొక్క కారణాలు భగవంతుడికి ఇంతవరకు భగవంతుడు అంత వింటున్నాడు, ఎందుకంటే భగవంతుడు కదా, అర్జునుడి బాధనంతా వింటున్నాడు అనమాట. అది సుఖము లేదు, రాజ్యంలో కరుణాహృదయం, మొట్టమొదట కృపయ, కరుణాహృదయుడు, ఎటువంటి సుఖము లేదు, పాపం వస్తుంది, కులక్షయమైతుంది. ఇన్ని కారణాలు చెప్పాడు. ఇంకా 2వ అధ్యాయంలో కూడా కొన్ని కారణాలు చెప్తారనమాట. ఇలా మాట్లాడి కూర్చున్నాడు. అంటే ఈ ఇప్పుడు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం అనే ఈ మొదటి అధ్యాయంలో దుర్యోధనాలు ఒకసారి మొట్టమొదటి నుంచి చూసుకుంటే, దుర్యోధనుడు వాళ్ళని పరిశీలించడం, ఉత్తమైన వీరులంతా ద్రోణుల వారికి చెప్పడం జరిగింది, వాళ్ళల్లో ఎవరెవరు ఏ ఏ స్థితిలో ఉన్నాడని. కానీ అర్జునుడు కేవలము ఇంత ఉత్సాహంతో ఈ యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోవడానికి వచ్చిన వీరులను ఒకసారి పరిశీలిద్దామని చెప్పి భగవంతుడితో సహా అక్కడ యుద్ధరంగంలో ప్రవేశిస్తే అంత స్వబాంధవులేనమాట. వారిని చూచి అతనికి హృదయము అల్లకల్లోలమవుతుందన్నమాట. ఆ యొక్క సంవిఘ్న మానసం, అంటే ఆ బాధతో, దీనికంతా కారణము అతనికి ఒకటే కోరిక, ఏది తన బంధువులు చంపబడరాదు. అది ఒక క్షత్రియునికి ఉండాల్సిన లక్షణం కాదు. నిరాశ, నిస్పృహ, నేను వనానికి వెళ్ళిపోతాను, భీష్మ ద్రోణాదులను సంహరించి ఆ రక్త పంకిలమైన ఆహారాన్ని నేను ఎలా తీసుకుంటాను అంటాడు. వాళ్ళు తప్పే చేసిండొచ్చు. ఎవరు? భీష్మ ద్రోణాదులు వాళ్ళిద్దరూ కౌరవ పక్షాన ఉన్నారు, కాకపోతే వాళ్ళు గురుతుల్యులు, వాళ్ళు పెద్దలు, వాళ్ళని సంహరించి ఎంత పాపము మూటగట్టుకోవాలి అని ఆ పాప విధి చెప్తాడనమాట. అది ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అర్జునుడి రథంలో మొట్టమొదటి ఇద్దరు శంఖం పూరిస్తూ వచ్చారు ఒక అద్భుతమైన రథంలో. ఇలాగా కరుణాహృదయుడు అప్పుడు నిలబడే ఉన్నారు, ఏ వీరుడైనా నిలబడే ఉన్నారు, వచ్చారు. కానీ శోకంతో అతని శరీరం కంపించింది, అవయవాలు అన్ని వణికిపోయాయి, రోమాంచితమయ్యాడు, చర్మం ఎండిపోయింది, నోరు ఎండిపోయింది. వణికిపోతూ ఆ గాంధీవాన్ని పక్కన పడవేసి రథం నందు తిరిగి కూర్చున్నాడు అనమాట. ఇటువంటి దయ మరియు మృదు హృదయము కలిగి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు నిలిచిన మనుజుడే. అంటే ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందబోతున్నాడు, ఆత్మజ్ఞానం భగవంతుడి ద్వారా పొందబోతున్నాడు అర్జునుడు. ఇన్ని శుభ లక్షణాలు, సద్గుణాలు ఉన్నందుకే అర్జునుడికి అర్హత ఉందన్నమాట. ఈ భగవంతుడి ముందర క్షత్రియ ధర్మాన్ని విస్మరించి నిరాశ నిస్పృహలో కావడం అతని దుర్బలతే కావచ్చు, కానీ అతడు పిరికివాడు కాడు. అతని యొక్క గొప్ప భక్తి మరియు సద్గుణ హృదయం ఇక్కడ కీర్తించడం జరుగుతోందన్నమాట. అది కలిగిన భగవాన్ భక్తితో సేవ నిలిచిన మంజుడే ఈ ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని ఇక్కడ చెప్తూ ఇద్దరితో ముగుస్తుంది అన్నమాట. ఒకటి మనకి యుద్ధం చేయకుండా ఉండడానికి చెప్పిన 5 కారణాలు 2వ అధ్యాయంలో. కరుణ, భోగం అంటే మనకి సుఖం లేదు, పాపభీతి, వంశనాశనం, ఈ 4 చెప్పాడు. 5వది అనిశ్చయత, అంటే తేల్చుకోలేకపోవడం అనమాట. అది 2వ అధ్యాయంలో వస్తుంది. ఈ గీతా పాఠంలో మనం ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు జీవితంలో మనకి ఎన్నో సందేహాలు ఎదురవుతుంటుంది. చిన్నప్పుడు మనకి ఆ సందేహాలు తీర్చే వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు. పిల్లవాళ్ళంతా తల్లిని లేదా తండ్రిని అడిగి తమకు వచ్చిన సందేహాలు తీర్చుకుంటారు. మొట్టమొదటి గురువులు వాళ్ళే. తదుపరి
ఆ, పాఠశాలల్లో టీచర్లు, కళాశాలలో ఈ ఉపాధ్యాయులు, లెక్చరర్లు వీళ్ళ ద్వారా ఈ సైన్స్ కి సంబంధించి ఏదైనా సందేహం వాళ్ళు నివృత్తి చేస్తారు. కానీ మనకి జీవితంలో ఎదురయ్యే సమస్యలకి వీటిని ఎవరు పరిష్కరిస్తారు? గీతా పాఠం ఇది. ఎటువంటి సందేహం కలిగినా ప్రామాణికమైన గురువు ద్వారా భగవద్గీతని ఆశ్రయించాలి. ఒక ప్రామాణిక గురువు యొక్క ఆవశ్యకత తెలియబోతుంది అనమాట. ముందు ముందు ఆయన ద్వారా ఈ భగవద్గీత ఆశ్రయిస్తే మన జీవితంలో ఎదురయ్యే అన్ని సందేహ నివృత్తి తీరుతుంది. సంశయాలు నివృత్తి చెంది ధర్మ మార్గంలో పయనిస్తారనమాట. హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు. క్లాస్కి వచ్చినందుకు.